వరుస విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్కు గుజరాత్ టైటాన్స్ బిగ్ షాక్ ఇచ్చింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి 83 పరుగుల భారీ తేడాతో ఆరెంజ్ ఆర్మీని చిత్తు చేసింది. ఈ ఘోర పరాజయం సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ను 0.331కి పడిపోయేలా చేయటమే కాకుండా పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. ప్రస్తుతం 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో ఉన్న హైదరాబాద్ సెమీస్ రేసులో సురక్షితంగా ఉండాలంటే మిగిలిన 2 మ్యాచ్లు అత్యంత కీలకంగా మారాయి. ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోవాలంటే సన్ రైజర్స్ ముందు ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. అది మిగిలిన 2 లీగ్ మ్యాచ్ల్లోనూ తప్పక విజయం సాధించటం. ఒకవేళ రెండింటిలోనూ గెలిస్తే 18 పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టాప్ 4లోకి దూసుకెళ్తుంది. రన్ రేటు మెరుగుపరుచుకుంటే టాప్ 2లో నిలిచే అవకాశం కూడా ఉంది. అయితే ఒకవేళ ఒక మ్యాచ్లో ఓడిపోయి 16 పాయింట్లతో నిలిస్తే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు చివరి 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోతే మాత్రం 14 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. ఎందుకంటే ఇతర జట్లు కూడా 14 పాయింట్లతో రేస్లో ఉంటే భారీగా పడిపోయిన రన్ రేట్ సన్ రైజర్స్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముందున్న 2 మ్యాచ్లు సన్ రైజర్స్కు కత్తిమీద సాము లాంటివే. మే 18న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో బలమైన చెన్నై సూపర్ కింగ్స్తో తలపడాల్సి ఉంది. స్పిన్కు అనుకూలించే చెపాక్ పిచ్పై విజయం సాధించడం ఆరెంజ్ ఆర్మీకి పెద్ద పరీక్షే. ఆ తర్వాత మే 22న సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తన ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. చెన్నైపై విజయం సాధిస్తే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేని పక్షంలో ఆర్సీబీతో మ్యాచ్ డూ ఆర్ డైగా మారుతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కమిన్స్ సేన తిరిగి పుంజుకుని ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి మరి.